దేశ్ బచావో ఆల్బంలో తొలి 2 పాటలు విడుదల చేశారు పవన్ కళ్యాణ్. జనసేన వెబ్ ఛానల్లో వీటిని పెట్టారు. తమ్ముడు సినిమాలో ట్రావెలింగ్ సోల్జర్ పాటను కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ డైలాగులతో కలిపి తొలి సాంగ్ను రీమిక్స్ చేశారు. 3 నిమిషాల 11 సెకన్ల పాటు దీన్ని రెడీ చేశారు. దేశ్ బచావో స్లోగన్తో పవన్ కళ్యాణ్ హోదా కోసం పిడికిలి బిగించిన ఫోటోతో బ్యానర్ తయారు చేశారు. దాని బ్యాక్గ్రౌండ్లోనే 3 నిమిషాల 11 సెకన్ల పాట మొత్తాన్ని రూపొందించారు. దేశ్ బచావో ఆల్బంలో మొత్తం 6 పాటలు ఉంటాయని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇవాళ 4 పాటలు విడుదల చేస్తామన్నారు. 45 నిమిషాలకు ఒకటి చొప్పున యూట్యూబ్లో పెడతామన్నారు. తొలి పాటను మధ్యాహ్నం 1:10 పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్. కాకినాడ సభలో పవన్ డైలాగులను తమ్ముడు సినిమా పాటతో దేశ్ బచావో తొలి పాటను రీమిక్స్ చేశారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, భారత్ మాతాకి జై అన్న పవన్ నినాదాలు ఇందులో ఉన్నాయి. ప్యాకేజ్ ప్రకటన తర్వాత 2 పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టారన్న జనసేనాని డైలాగులు కూడా ఇందులో ఉన్నాయి. ఉత్తర భారతీయులకు మాతృదేశంపై ఎంత భక్తి ఉందో, భారత రాజ్యాంగానికి వారికి ఎంత గౌరవం ఉందో మనకి కూడా అంతే గౌరవం ఉంది. అందుకే ఢిల్లీ రాజవీధులకు వినిపించేలా భారత మాతాకి జై కొడదామంటూ నినదించిన పవన్ స్పీచ్ ను తొలి పాటలో పెట్టారు. వెంకయ్యనాయుడు రాజ్యసభలో ప్రత్యేక హోదాకు డిమాండ్ చేస్తున్న డైలాగులతో 2వ పాటను మొదలుపెట్టారు. జానీ సినిమాలోని నారాజు గాకురా మా అన్నయ్య పాటతో దీన్ని రీమిక్స్ చేశారు. ఇందులోనూ పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో జై హింద్ అన్న డైలాగులు కూడా పెట్టారు. వేముల రోహిత్ ఆత్మహత్యపై మీడియాలో వచ్చిన వార్తల ఆడియోలను కూడా మిక్స్ చేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో జరిగిన విద్యార్థుల పోరాటాల స్లోగన్స్ పెట్టారు. జేఎన్యూలో ఆజాదీ అంటూ కన్నయ్య కుమార్ చేసిన నినాదాలు కూడా ఇందులో ఉన్నాయి. आंध्र प्रदेश को प्रत्येक होगा संसद में तो विपक्ष अपनी राजनीति में कामयाब दिख रहा है. इनका अपडेट एटीएम लो तगनी क्यों लाइन పోలీసులు లాఠీ దెబ్బలు What about the assistance to the capital city?
దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్పై దాడి. విద్యార్థులపై దాడి చేయడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. చిన్న వయసులోనే డీజేగా పేరొందిన పృథ్వీ ఈ ఆల్బం రూపొందించారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా పోస్ట్ చేశారు. మరోవైపు ట్విట్టర్ వేదికగా ఉద్యమగళం వినిపిస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఆర్కే బీచ్ వేదికగా సాగనున్న స్టేటస్ ఫైట్ కు మద్దతుగా క్షణక్షణం ట్వీట్లు సంధిస్తున్నారు. తెలుగు యువత పిలుపునిచ్చిన హోదా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు జనసేనాని. రా కదలిరా అంటూ జోష్ పెంచుతున్నారాయన. జల్లికట్టు ఉద్యమం నుండి స్ఫూర్తి పొందాలంటూ ట్విట్టర్ ఫైట్ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ వరుసగా సందేశాలిస్తున్నారు. నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకోవాలంటూ ట్వీట్ చేశారు పవన్. పారిన రక్తం నీ శరీర క్షేత్రంలో ధైర్యం చల్లలేకపోతే, నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించలేకపోతే ద్రోహివిగా మిగిలిపోతావు అంటూ హెచ్చరిస్తున్నారు జనసేనాని. దేశం మాకు గాయాలిచ్చినా మేం పువ్వులిస్తున్నామంటూ ట్వీట్లో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఓటు అనే బోటు మీద మా అందరి కోసం ఏం తెస్తావో ఆలోచించుకో అంటూ సూచిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు హెచ్చరికలా వీటిని పోస్ట్ చేస్తున్నట్టు తెలిపారు జనసేనాని. ఈ రెండు ట్వీట్లు కూడా శేషేంద్ర రాసిన కవితలే.